నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తుంగభద్ర జలాశయంలో నీరు ఎంత ఉంది, ఇన్ఫ్లోస్ అయితే తగ్గి ఉన్నాయి, వాటి గురించి అయితే తెలుసుకుందామండి. చాలామంది ఈ నీళ్లను ఉపయోగించుకొని పంటలు అయితే పండించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం గడ్డు పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నాం రైతులంతా. ఎందుకంటే ఎక్కడ కానీ డ్యామ్లు అయితే స్టోరేజ్ అనుకున్నంత రీచ్లో అయితే లేవు. ఒక్క ఆల్మట్టి తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ కూడా అసలుకి కనిపించడం లేదు ఇన్ఫ్లోస్ అయితే గిన. ఈరోజు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిన్ టు పిన్ను మీకు చెప్పేసాను అనమాట. ఈరోజు వచ్చేపాటికి 14వ తారీఖు 7వ నెల జూలై. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి తుంగభద్ర నదిలో 14వ తారీఖు వచ్చేసి ఇన్ఫ్లో మనకు వచ్చినది వచ్చేసి 10,421 క్యూసెక్స్ అయితే గిన రావడం జరిగింది. అంటే దరిదాపు ఒక టీఎంసీకి ఇంకా తక్కువగానే. ఎల్బిఎల్ఎల్సీకి అయితే అంటే లెఫ్ట్ బ్యాంక్ లో లెవెల్ కెనాల్కి అయితే గిన 703 క్యూసెక్లు అయితే గిన నీరునైతే వదిలారనమాట. అలాగే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే గిన నీళ్ళు అయిన తర్వాత రైట్ బ్యాంకు లో లెవెల్ కెనాల్కి అయితే గిన నీళ్ళు, అలాగే ఆర్బీసీకి అయితే వదిలారనమాట. అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే గిన ఒక ఉరవకొండ గుంటకల్ సైడ్ అయితే గిన మనకి అనంతపురం సైడు ఒక 180 క్యూసెక్లు మాత్రమే వదలడం జరిగిందనమాట. ఇక రైవర్ అయితే నీళ్ళు ఎక్కడికి పోలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే 25 టీఎంసీల 101 క్యూసెక్స్ అయితే గిన నదిలో అయితే ఉందన్నమాట. అంటే స్టోర్ అయితే ఉంది, బయటకైతే వదిలే పరిస్థితిలో అయితే లేరు. ఎందుకంటే ఇప్పుడు 25 టీఎంసీలు ఉంది కదా. ఇప్పటికి మనకు గత ఏడాదికి చూసుకున్నట్లయితే ఇదే రోజు వచ్చేసి 76.5 టీఎంసీలు అయితే ఉండింది ఇన్ఫ్లో. ఇది ఇన్ఫ్లో అంటానండి. నది మొత్తంలోన మనకి 76 టీఎంసీల చిల్లర అయితే ఉండిందనమాట ఈ రోజుకి. మనం గత ఏడాదికి ఈ ఏడాదికి పోల్చుకుంటే దరిదాపు 50 టీఎంసీల నీరునైతే తక్కువ ఉందన్నమాట. అంటే నీరు అయితే తక్కువగానే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఎలా ఉందంటే పైన వర్షాలు పడితే ఇక్కడికి వస్తున్నాయి, లేకుంటే లేదు. తుంగా కూడా గేట్లు బంద్ చేసినారు నిన్న కూడా. ఎందుకంటే జలాశయంలో కూడా అది 3.5 టీఎంసీ కెపాసిటీ. అక్కడ వచ్చిన ఇన్ఫ్లో అంతా బయటకు వదిలేసినారు. వచ్చిన తర్వాత ఇంకా పైన అయితే వర్షాలు లేవు కాబట్టి ఎగునున్న వర్షాలలో పశ్చిమ కనుమలలో డైలీ చెప్పుకుంటూనే ఉన్నాం. అక్కడ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో శివమొగ్గ తదితర ప్రాంతాల నుంచి వర్షాలు అయితే ఏం ఆశించినంత స్థాయిలో అయితే పడలేదు. మొన్న పడిన కాబట్టి ఒక 15 టీఎంసీలు అయితే గిన జలాశయంలోకి అయితే ఇన్ఫ్లో అయితే రావడం జరిగింది. అయిన తర్వాత ఇంకా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుందని అయితే అధికారులు అయితే పేర్కొన్నారు. మీరు తొందరపడి ఈ నీళ్ళు ఉన్నాయిలే, ఈ నీళ్లు తాగునీటి అవసరాలకు వదులుతారు కదా, మేము పైప్ లైన్ వేసుకొని చేసుకుంటామన్నా కూడా ఛాన్స్ అయితే లేదండి. ఎందుకంటే వాటర్ అనేవి ఒక 60% అన్న డ్యామ్లో ఉంటే మనకు తాగునీటి అవసరాలకి పుష్కలంగా వదులుతారు. లేకుంటే కొద్దిగా వదులుతారు, డ్రాప్స్ పెడతారు. అయిన తర్వాత అధికారులు వస్తారు, స్పందిస్తారు. అయిన తర్వాత పైప్ లైన్స్ వేసుకున్నా కూడా ఇబ్బందే. అందుకే తక్కువ వదులుతున్నారు. మీరు కూడా ఆలోచన చేసుకోండి. విత్తనాలు తొందరగా పోసుకోవద్దండి రైతన్నలారా. పోసుకొని ఇబ్బంది పడొద్దండి. చాలామంది మిర్చి రైతన్నలకి, మిగతా పంటలు ఆరుతడి పంటలు కూడా మనకి నీళ్లు ఇప్పటికైతే వచ్చే అవకాశం లేదు. అందుకే ఐఎండి కూడా హెచ్చరించింది. ఒక సంతోషకరమైన విషయం, ఈ నెల 20 నుంచి 22 వరకు, అంటే 15 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. 22 వరకు 20 వరకు వర్షాలు అయితే ఉన్నాయని చెప్పారు. అది ఎంతవరకు అనేది తెలిసిద్ది. ఎందుకంటే ఈ ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారింది అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడైనా కానీ డ్రై క్లైమేట్ ఉంది కానీ కూల్ క్లైమేట్ ఎక్కడ కనిపించడం లేదు. ఎండలు భారీగా కొడుతున్నాయి. వర్షాలు ఏమన్నా కురుస్తాయేమో చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేఘాలు అవుతున్నా కానీ ఎక్కడ చినుకు జాడలేదు. పత్తి వేసుకున్న రైతులు కూడా ఎండిపోయే దశకు వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు చాలా అవసరం అనమాట. నీళ్ళు లేనిది అసలుకి ఏది లేదనమాట. H2O ఉంటేనే మనకు మొక్కలు బతకడానికి అవకాశం ఉంటుంది. అందులో చాలామంది పత్తి పెట్టి ఉన్నారు, అవి కూడా ఎండిపోయే దశకు ఉన్నాయి. ఎందుకంటే ఒక 20 రోజులకి ఒక నెల కన్నా వర్షం వస్తుందా అన్నట్టు ఉంది పరిస్థితి. అయినా నెల వరకైనా వేచి చూసినా గత ఫస్ట్ అంటే ఋతుపవనాలు వచ్చినప్పుడు ఎక్కడో చిరుజల్లు మాత్రం ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి కానీ ఎక్కడ ఇంతవరకు ఏంది వర్షం ఛాయలు అయితే కనిపించలేదు. భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి. ఈ దశలో కూడా మనకు
మహారాష్ట్ర నుంచి వర్షాలు వచ్చాయి. వచ్చిన తర్వాత కాస్త ఆల్మట్టి నిండింది. కాస్త ఈరోజు రేపు జూరాలకి కొద్దిగా వాటర్ అయితే వదిలే పరిస్థితి అయితే ఉందన్నమాట. శ్రీశైలం కూడా డెడ్ స్టోరేజ్లోనే నడుస్తుంది. 42 టీఎంసీలు అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే దరిదాపుగా 215 టీఎంసీలు ఉన్న ప్రాజెక్ట్కి 42 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తాగునీటి అవసరాలు కూడా వదిలే పరిస్థితిలో లేకుండా అయిపోయింది శ్రీశైలం ప్రాజెక్టు. ఇప్పుడు కర్నూలుకు కూడా రావాల్సింది వాటరు, అవి కర్నూలుకు కూడా రాలేకుండా ఉన్నాయి. ఎందుకంటే నదిలో నుంచి నదిలోకి ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యి ఆ వచ్చిన ఇన్ఫ్లోను మనం క్యూసెక్ల మాదిరిగా బయటకు వదులుకున్నట్లయితే అక్కడ తాగునీటి అవసరాలు కూడా మనకు తీరుతాయన్నమాట. చాలామంది ఈ సాగునీటికే చాలామంది అనుకుంటున్నారు. అయినా తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. మీరు అక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి, అక్కడ వదిలేరని అనుకుంటే గిన నేను డైరెక్ట్ మీకు డ్యామ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి అందించడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ప్రజెంటు ఇవే అప్డేట్స్ ఉన్నాయండి. మెయిన్గా మనకున్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు. డైలీ మీకు వీడియోలు ఎప్పుడెప్పుడు అందిస్తాను అనమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.